అరాచక పాలనకు స్వస్తి పలికి సంవత్సర కాలం అయిందని, ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వానికి ఓటేసిన ప్రజలకు అభివృద్ధి సంక్షేమం జరుగుతుందని జనసేన సీనియర్ నాయకులు డాక్టర్ బొండా సూర్యారావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని నమ్మి ఓటేసి గెలిపించారని, గత ప్రభుత్వానికి స్వస్తి పలికారని నమ్మి ఓటేసిన ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల కలయికలో బీజేపీ అండతో ఎంతో అభివృద్ధి జరుగుతుందని, ఒకవైపు పోలవరం, మరోవైపు అమరావతి వేగంగా కేంద్రం నిధులు ఇచ్చి పనులను త్వరితగతంగా పూర్తి చేయడం ఆనందదాయకమని అన్నారు. అలాగే ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం సూపర్ 6 నెరవేర్చడానికి సిద్ధంగా ఉందని, త్వరలోనే పూర్తిగా నెరవేర్చడం జరుగుతుందని సూర్యారావు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ బొండా సూర్యారావు, సీనియర్ నాయకుని, జనసేన పార్టీ. ఈ రోజున జూన్ 4వ తారీఖు కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయింది. అంటే అంధకారంలోంచి అభివృద్ధి పదంలోకి వచ్చి సంవత్సరం అయినట్టుగా ఈ రోజున మరి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. రాష్ట్ర ప్రజలకి మీరు అంధకారం నుంచి అభివృద్ధి పదంలోకి వచ్చారు, ఒక గొప్ప నాయకుల్ని, కూటమిని ఎంచుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లేలాగా మీరు చేయగలిగారు. ఇది ప్రజల విజ్ఞతతో సాధ్యపడింది. అసలు ఏం జరిగింది? 5 ఏళ్ల క్రితం మనం ఒక నాయకుడిని నమ్మి, ఆయన చెప్పిన మాటలు నమ్మి, ఒక గొప్ప నాయకుడిని బిడ్డగా ఒక ప్రజాసేవ చేస్తానని, నవరత్నాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్తానని చెప్పి మోసం చేసి మోసపూరుతున్నటువంటి పరిపాలన చేశారు. ఏం పరిపాలన చేశారు? నవరత్నాలు ఇచ్చారు కదా. నవరత్నాలు ఇచ్చిన పేరుతో ఆయన చేసిన పని ఏంటి? ఒక పక్కన నిరుద్యోగతను పెంచడమా, ఖనిజాలను మట్టి తవ్వికి వెళ్ళిపోవడమా, ఇసుక మాఫియాను తయారు చేయడమా, పోలవరాన్ని కట్టకపోవడమా, అమరావతి నిర్మించకుండా 3 రాజధానులు 3 ప్రాంతాలని చెప్పి ప్రజలు మభ్యపెట్టడమా? దేంట్లో ఆయన విజయం సాధించారు? ఏ రకంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లారు? ఏ రోడ్డు గుంత లేకుండా తయారైంది చెప్పండి. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి రోడ్డు గుంతలమయం అవ్వడం. ఇక్కడ ఆటో తిరగలేదు, బస్సులు తిరగలేరు, మనుషులు బళ్ళ మీద తిరగలేరు, నడిచి తిరగలేరు. అటువంటి పరిపాలన చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆయన అంటా ఉన్నారు ఈరోజు వెన్నుపోటు దినం. వెన్నుపోటు దినం ఈరోజు ఆయనకి ప్రజలు వెన్నుపోటు కూర్చారని చెప్తున్నారా? నాకు తిరిగి అడుగుతాను. మరి 151 సీట్లు ఇచ్చినప్పుడు మీరు చేసిన అభివృద్ధి ఏంటి? రాష్ట్రం ఎక్కడికి వెళ్ళింది? అధోగతి పాలవలేదా? అభివృద్ధికి దూరంగా ఉండిపోలేదా? మీరు చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజున మీరు అంటా ఉన్నారు వెన్నుపోటు దినం. ఏ రకంగా వెన్నుపోటు దినం అవుతుంది? మీ నాయకులు, మీరు తీసుకొచ్చిన నాయకులు కానీ, మీ మంత్రులు మాట్లాడిన విధానాలు కానీ ఈ సంవత్సరంలో ఏ మంత్రి అయినా మీ మంత్రుల్లా మాట్లాడారా చెప్పండి. మీ మంత్రులు ఎవరెవరో మీకు తెలుసు, ఏ రకంగా మాట్లాడారో తెలుసు. వారి వాగ్దాటి ఏంటి, వారి నోట వంట వచ్చే మంచి మాటలేంటో కూడా మీకే తెలుసు. పేరు నాని గారు, అంబటి రాంబాబు గారు, రోజా గారు, ఇంకా చాలామంది నాయకులు ఉన్నారు. వీరొక్కరే కాదు, చాలామంది నాయకులు. వీళ్ళను చూసి కింద స్థాయిలో నాయకులు కూడా ఆ రకంగానే తయారయ్యారు. పోనీ ఈ సంవత్సరం పాటు మీరు ఏ కార్యక్రమాలకు మీరు వచ్చి రాష్ట్రంలో ఏమాత్రం అభివృద్ధికి అడ్డు అవుతుంది, అభివృద్ధికి మంచి జరగట్లేదని మీరు ఏ కార్యక్రమాలకు వచ్చారు? మీరు వచ్చిన కార్యక్రమాలు అంటే చెప్పమంటారా? గంజాయి బ్యాచ్ వాళ్ళు కొట్టారు, పోలీసులు కొట్టారు అని చెప్పేసి వారికి మద్దతుగా వెళ్ళడానికి పనులు చేశారే తప్ప, అవి చేసుకుని బెంగళూరు వెళ్ళిపోయారు తప్ప, మీరు రాష్ట్రానికి మీరు ఏం చేయగలిగారండి? మీరు మీకు పరిపాలనించిన సమయంలో 151 సీట్లు ఇచ్చిన పరిపాలనించిన సమయంలో మేలు చేయకపోగా దీన్ని వెన్నుపోటు దినంగా మీరు చిత్రీకరించాలని ప్రయత్నం చేయడం, మరోసారి ప్రజలను మభ్యపెట్టడం అని చెప్పేసి మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇది పక్కన పెడితే సరే, ఈ సంవత్సరం పాటు అయ్యింది. కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి సాధించిన విజయాలేంటి అని మనం ఆలోచిస్తే మీకు తెలుసు. మీరు ఎంచుకున్న ముఖ్యమంత్రి ఎంతో అనుభవజ్ఞుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన పరిపాలనలో ఈ రోజున అమరావతి నిర్మించబడుతోంది. 2027 కల్లా అది పూర్తి కాబోతుంది. అలాగే పోలవరం నిర్మించబడుతుంది. అది కూడా 2027 సంవత్సరం చివరాఖరి కల్లా పూర్తయ్యేలాగా ప్రణాళికలు జరుగుతూ ఉన్నాయి. ఈ రోజున ఎడమకాలం నుంచి తూర్పుగోదావరి, విశాఖపట్నం వరకు కూడా నీరు, సాగునీరు, తాగునీరు అందే విధానంగా ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది కదండి అభివృద్ధి అంటేనే. గోతులు ఎక్కడ ఉన్నాయి చెప్పండి? రోడ్లలో 5 ఏళ్ల పాటు ఉన్న గోతులు ఈ రోజున ఎక్కడ పోయాయని చెప్పండి? కొత్త ప్రాజెక్టులు వస్తున్నాయి, నేషనల్ ప్రాజెక్టులు వస్తున్నాయి, ఏంటంటే ఫ్యాక్టరీస్ వస్తున్నాయి. ఇన్ని రకాల అభివృద్ధి చేస్తూ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ముందు మీరు ఎక్కడ సరిపోతారు చెప్పండి? ఆయన ముఖ్యమంత్రి, మీరు ముఖ్యమంత్రి చేశారు. ఆయన స్థాయి మీకు ఎప్పటికీ రాదు. అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అటువంటి రాజకీయ నాయకుడు ఈ రాష్ట్రానికి కాదు దేశానికి కావాలన్నట్టుగా
ఏ సర్వే నిర్వర్తించినా సరే ఆయన పేరే ముందు వస్తుంది. మరి వీళ్ళిద్దరికీ గురువు ఎవరు? ఎన్డీఏ అధ్యక్షుడు ఏంటి, ప్రధానమంత్రి గారు ఏంటి, మోడీ గారు, అమిత్ షా గారు. మరి ప్రధానమంత్రి గారు చేసింది ఏంటి? ఈ రోజున దేశాన్ని అంతా ఏకతాటిపై నిలిచి మన మీద అకారణంగా ఆడవారి సింధూరాన్ని తుడిచివేసినందుకు ఆ పాకిస్తాన్ కోలుకోలేని దెబ్బ కొట్టారు. యుద్ధం చేయలేదు, యుద్ధం ప్రకటించలేదు, కానీ పాకిస్తాన్ కాళ్ళు చేతులు విరగొట్టారు ఆయన మోడీ గారు. సో ఆయన యొక్క అధ్యక్షతన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తారు. ఈ రాష్ట్రమే కాదు, దేశం కూడా ఒక రకమైనటువంటి అభివృద్ధి పదంలోకి వెళ్తుంది. ఈ రోజున ప్రజలు సంతోషంగా ఉన్నారు. సంతోషంగా ఉండి సంవత్సరం ఎప్పుడు గడిచిపోయిందో కూడా తెలియనంత ఆనందంగా గడిచిపోయింది. రాబోయే రోజుల్లో ఈ కూటమి నుంచి ఇస్తానన్న సంక్షేమ పథకాలు కానీ, చేస్తానన్న అభివృద్ధి కానీ ఏనాడు ఆగకుండా జరుగుతుందని మరోసారి తెలియజేసుకుంటున్నాను. ఉదాహరణకి తల్లికి వందనం ఇస్తున్నారు, అలాగే ఆడవారికి బస్ ఫ్రీ సర్వీస్ ఇస్తున్నారు. ఇవన్నీ కూడా జూలై నెలాఖరికల్లా మీకు అందుబాటులోకి వచ్చేస్తూ ఉంటాయి. ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క సుదీర్ఘ పరిపాలనా దృష్టితోటి చేస్తున్నటువంటి వ్యక్తికి మీరు సపోర్ట్గా నిలబడండి. నిజంగా తప్పు చేస్తే తప్పుని ఖండించడానికి రండి తప్ప గంజాయి ముఠాలకో, దుర్మార్గులకో, రౌడీలకో, ఫ్యాక్షనిస్టులకో మీరు మద్దతు ఇవ్వడానికి చేయడానికి రావద్దని చెప్పి ప్రజల తరపున మా మనవి. అలాగే ఇంకా చెప్పాలి అంటే ఈ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కాకుండా ఇక్కడ ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి కూటమి తరపున గెలిచిన ప్రతి ఎమ్మెల్యే కూడా చాలా ఘనంగా పనిచేస్తూ ఉన్నారు. ఉదాహరణకి నేను కాకినాడ రూరల్కి చెందిన వ్యక్తిని. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే అయినటువంటి పంతం నానాజీ గారు 72,000 పైచిలుకుల ఓట్లతో మెజార్టీతో గెలిచాడని, అత్యద్భుతమైన మెజార్టీతో గెలిచారు. ఆయన స్పాట్లోనే నిర్ణయాలు తీసేసుకుంటారు. ఒక వ్యక్తి వస్తే అది అవుతుందా లేదా చెప్పేస్తారు. అవితే అప్పటికప్పటికే అధికారికి చెప్పి తీర్చేస్తారు. ఆయన స్థలాలు ఇప్పించడం విషయాల్లో కానీ, సీసీ రోడ్లు పునర్నిర్మించే విషయాల్లో కానీ, కాలువల్లో పూడికి తీసే విషయాల్లో కానీ ఆయన రైతు బాంధవుడుగా ఈ రోజున పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు. 300 పైగా సీసీ రోడ్ల నిర్మాణం జరిగింది. డ్రైన్లు, వాటర్ ట్యాంకులు నిర్మించడం జరిగింది. అడిగిన వారికి అడిగిన కాకుండా ఆయన దగ్గర ఒక అంచెల వ్యవస్థ ఏం లేదు. డైరెక్ట్ ఎమ్మెల్యే నాయకుడు కూడా తీసుకెళ్ళక్కర్లేదు. ఎందుకంటే ఇది జనసేన విధానం, ఇది కూటమి విధానం. అటువంటి విధానంతో ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వాన్ని కించపరిచే విధానంగా ప్రయత్నాలు చేయడం మానుకుంటే మంచిదని చెప్పేసి ప్రజల తరపున హితవు తెలుపుతూ, మరి ప్రజలకు మరోసారి ఈ కూటమిని ఎంచుకున్నందుకు మీ విజ్ఞతకు మరోసారి నమస్కారం తెలుపుతూ